వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా వందనాలు. ప్రతి ఉదయం 11:30 గంటలకు, ప్రతి రాత్రి 9:30 గంటలకు యేసే పరిష్కారం వాక్య ధ్యానం కొనసాగిస్తున్నాము. ఈ దినం పరిశుద్ధుడైన పౌలు, అపోస్తలుడైన పౌలు ఫిలెమోను అను తన ప్రియమైన స్నేహితునికి, కొలస్సీ సంఘంలో ఉన్న ఒక వ్యక్తికి, అతని పనివాడైన పారిపోయిన ఒనేసిము గూర్చి రాస్తున్న సిఫారసు లేఖ, దీనిని గురించి మనం ధ్యానిస్తాము. ప్రార్థన. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. మీరిచ్చిన గొప్ప అవకాశం బైబిల్ ధ్యానం, అట్టి కృపనిచ్చినందుకు కృతజ్ఞతలు. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. 6 రోజుల్లో ఒక్క ఎపిసోడ్ సహకారి కూడా లేరు. ఇంకా మేము 6 మాసాల్లో ముగించాలనుకున్నాము. విస్తృత ఆర్థిక సహాయం చేయండి. స్టూడియోను కంప్లీట్ చేయండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి. మీ చేతికి మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలెమోను పత్రిక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 57వ పుస్తకం. 57వ పుస్తకం. క్రొత్త నిబంధనలో మనకు ఈ పుస్తకం 39, ఇది 18వ పుస్తకం, 18th బుక్. ఈ ఫిలెమోను నాకు పౌలు గారు వ్రాసిన ఈ పత్రిక క్రీస్తు శకం 64వ సంవత్సరంలో రోమ్ నుండి రాశాడు. రోమాలో పౌలు గారు చెరసాలలో ఉన్నాడు. రోమ్ తదుపరి ఆయన వెళ్ళాడు. అక్కడ ఒనేసిము అనే ఒక వ్యక్తి తారసపడ్డాడు. అతడు దొంగ, రాబర్, దోపిడీదారుడయ్యాడు. అతని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, కొలస్సీ సంఘంలో, కొలస్సీ ప్రాంతంలో ఫిలెమోను అనే ఒక యజమానుని ఇంట పనివాడుగా ఉన్నాడు ఈ ఒనేసిము. ఒనేసిము ఫిలెమోను ఇంట డబ్బు దోచుకుని పారిపోతున్నాడు. రోమ్కి వెళ్ళిపోయాడు. అక్కడ సువార్త విని ప్రభువును అంగీకరించి భక్తుడిగా మారి పౌలు గారికి అసిస్టెంట్గా ఉన్నాడు. ఒనేసిము అంటే అర్థమే అసిస్టెంట్, సహాయకుడు. మై అసిస్టెంట్, నా సహాయకుడు అంటే ఒనేసిము. మరి అది ఒరిజినల్ నేమో లేక మరి ఏమో ఒక సిఫారసు లేఖ ఇచ్చి పంపిస్తున్నాడు. ఆ పేరు యొక్క అర్థమే సహాయకుడు. పేరు యొక్క అర్థమే ఒనేసిము అంటే సహాయకుడు. ఫిలెమోన్ అంటే ఎఫెక్షనేట్. చాలా ఆప్యాయత కలిగిన వాడని, అద్భుత ఆప్యాయత, అనురాగం కలిగిన వాడని అర్థం. ఈ ఆప్యాయత, అనురాగం కలిగిన వ్యక్తికి తన సహాయకుడిని గూర్చి పౌలు గారు
ఈ లేఖ రాస్తూ ఉన్నాడు. ఈ పత్రికలో ఒకే ఒక అధ్యాయం 25 వచనాలు 445 మాటలు ఒక ప్రశ్న ఉన్నవి. 57వ పుస్తకం ఒకే అధ్యాయం 25 వచనాలు 445 పదములు ఒక్క ప్రశ్న. ఈ పత్రిక ప్రధాన ఉద్దేశం ఫర్గివ్నెస్, క్షమాపణ, యాక్సెప్టెన్స్, అంగీకారం. క్షమించి అంగీకరించుట. తన సొమ్ము దోపిడీ చేసి వెళ్ళిపోయిన వాడిని క్షమించి అంగీకరించాలి, ఆ సొమ్మును తిరిగి తీసుకోకుండా. అది పౌలన్నాడది నా అకౌంట్లో వేయి అన్నాడు. నేను దాన్ని భరిస్తాను. అతడు దొంగిలించి ఖర్చు పెట్టుకున్నది నేను తిరిగి వచ్చినప్పుడు ఇస్తాను. అది నా లెక్కల్లో చేర్చు, అది నా ఖర్చు. లెక్కించుకుంటే ఫిలోమోనే పౌలు గారికి అచ్చి ఉన్నాడు. ఏ విధం చేతనైనా అతడు అచ్చి ఉన్నాడు. అందుకు పౌలు అంటాడు, నా అకౌంట్లో వెయ్యి, నా ఖర్చు నా ఖాతాలో రాయి. అతడు దొంగిలించింది లేదా అతడు నీకు అచ్చి ఉన్నది, అతడు నష్టం చేసింది నా అకౌంట్లో రాసి మళ్ళా అతన్ని నువ్వు స్వీకరించు. దొంగతనం చేసి పారిపోయిన వాడిని స్వీకరించమన్నాడు. ఒక ప్రాముఖ్యమైన విషయం, మారు మనసు పొందినందుకు స్వీకరించాలి తప్ప, మారు మనసు పొందినందుకు అతన్ని అంగీకరించి తన దగ్గర పెట్టుకోవాలి తప్ప, దొంగిలించి వెళ్ళిపోయిన ఆ వ్యక్తిని వెనక్కి తీసుకొనక్కర్లేదు. అతని మారు మనసును బట్టి పౌలు రికమెండ్ చేశాడు. దొంగిలిన వాడిని క్షమించటం అనేది క్రిస్టియన్ స్పిరిట్లోనే ఉంది. బట్ యాక్సెప్టింగ్ హిమ్ యాజ్ హిజ్ బ్రదర్ రాదర్ దాన్ ద స్లేవ్. ఒకప్పుడు ఒనేసిమ్ అక్కడ పనిచేస్తూ దొంగతనం చేసి పారిపోయినప్పుడు వాడు ఒనేసిమస్ ఒక స్లేవ్, ఒక బానిస, పనోడు. అయితే ఒక ఫ్రెండ్లా, ఒక బ్రదర్లా స్వీకరించమని సిఫారసు. ఒక స్లేవ్, ఒక థీఫ్, ఒక రాబరర్, అతడు డబ్బు పట్టుకెళ్ళిపోయాడు, దోచుకెళ్ళిపోయాడు, వాడినేమో క్షమించాలి. క్షమించిన తర్వాత సహోదరుడిగా భావించాలి, వెనక్కి తీసుకొని మళ్ళీ అతని ఇంట్లో పెట్టుకోవాలి. ఏంట్రా బాబు నాయన ఇదేనంటే పౌలు అంటాడు, నాకు నీకు ప్రయోజనకరం, నాకు చాలా సేవ చేశాడు, తను మారిపోయాడు. హీ వాజ్ కన్వర్టెడ్ అండ్ ట్రాన్స్ఫార్మ్డ్. తను మారాడు, కన్వర్ట్ అయ్యాడు, ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. ఐఎమ్ ద విట్నెస్ ఫర్ దాట్. ఐ గివ్ యూ ద అష్యూరెన్స్. నేను సాక్షిని, నేను భరోసా ఇస్తున్నాను, తీసుకో మళ్ళా పనిలోకి. పౌలు రాసిన రికమెండేషన్ లెటర్ ఇది. సంఘంలోని ఒక వ్యక్తికి అపోస్తలుడిగా బిబ్లికల్ స్టాండర్డ్స్ను అప్లై చేయమని వ్రాస్తున్న ఒక లేఖ. పౌలు వెలుపటి వారికి రాయలేదు ఈ ఉత్తరం, లోపటి వారికి రాశాడు. కొలస్సీ సంఘ విశ్వాసికి ఈ ఉత్తరం రాశాడు. ఇది దీని నేపథ్యం. ఇక గ్రంథాన్ని చదువుతాను. ఎప్పటిలానే పౌలు సాల్యుటేషన్స్, కామన్ సాల్యుటేషన్, ప్రారంభ ముగింపులు దీవెనలతో, వందనములతోనే ఉంటాయి అనేది మనకు తెలుసు.
అదే అతని శైలి. అద్భుతం. క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును, సహోదరుడు అయిన తిమోతియు, మా ప్రియుడును మా జత పని వాడును అయిన ఫిలేమోనుకును, మన సహోదరి అయిన అపియకును, తోడియోధుడైన అర్ఖిప్పునకును, నీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయినది. నా ఇంట సంఘముంది, నా ఇంట సంఘమున్నది. మా సంఘం పేరు బెరాకా అని పెట్టుకున్నాము. మాకు చర్చ్ లేదు, చర్చ్ సైట్ బిల్డింగ్ ఏం లేవు. వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ అటెండింగ్ అండ్ వర్షిపింగ్ ద లార్డ్. మేము ఈ వారం నుండి ఒక తీర్మానం చేసినాం. సెకండ్ వీక్ నుంచి సండే ఈవినింగ్ వర్షిప్ స్టార్ట్ చేసుకుంటున్నాము మా చర్చ్లో. సండే ఈవినింగ్ 6 PM to 8 PM వర్షిప్ ఉంటుంది. డే టైమ్ సమ్మర్ వల్ల 10 to 11:30, ఈవినింగ్ 6 to 8 PM వర్షిప్ ఉంటుంది. కనుక ఆదివారం సాయంకాలం కూడా మేము రొట్టె విరవ పూనుకున్నాం మా ఇంట. న్యూ టెస్టిమెంట్ చర్చెస్ అన్నీ కూడా ఇంట సంఘాలే, ఇంట రొట్టె విరిచినవే. ఇప్పుడు ఈ కాలంలో బిల్డింగ్లు కట్టి చర్చెస్ పెడుతున్నాము, సండే వచ్చి వెళ్ళిపోతున్నారు. కానీ ఆ రోజుల్లో చర్చ్ చాలా రివైవల్తో ఉండేది, చాలా ఉద్యమంతో ఉండేది, సాక్రిఫైస్తో ఉండేది, రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండేది సంఘం. సువార్త కొరకు ఆస్తులు అమ్ముకుంది, సువార్తీకరణలో ప్రాణాలు ఇచ్చేసింది. ఆ ఉజ్జీవపు దినాల్లో ఈ ఉత్తరం, వచ్చింది. నేను ఒక పని ఇవ్వటానికి విశ్వాసుల కోసం చూస్తుంటే దొరకట్లేదు. కన్వర్టెడ్ అండ్ ట్రాన్స్ఫార్మ్డ్ కావాలి. కన్వర్టెడ్ అండ్ ట్రాన్స్ఫార్మ్డ్. పుట్టు క్రైస్తవుడు లేడు అసలు. క్రైస్తవ మతంలో నువ్వు పుట్టుండొచ్చు కానీ పుట్టుకతో క్రైస్తవుడు కాలేదు. నువ్వు క్రైస్తవులు తల్లిదండ్రులకు పుడితే గవర్నమెంట్ లెక్కిస్తుంది నిన్ను క్రైస్తవుడుగా, కానీ బైబిల్ లెక్కించదు. నువ్వు మరల వ్యక్తిగతంగా ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడే క్రైస్తవుడు అవుతావు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా ఈ దినాన ఉజ్జీవాన్ని గురించి ఆలోచించాలి. రివైవల్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ స్పిరిట్. ఉజ్జీవము, రూపాంతరము అనే 2 ప్రక్రియలు మీ హృదయంలో ఆరంభం కావాలి. అదే గొప్ప ఉన్నత ఆధ్యాత్మికత. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలు, సోదరుడు తిమోతి, ప్రియుడును జత పనివాడైన ఫిలోమోనుకు, మరియు సహోదరి అయిన అప్పియకు, తోడి యోధుడైన అర్ఖిప్పునకు, నీ ఇంట ఉన్న సంఘానికి చెప్పి రాయినది. It is a personal letter along with his family and team. పౌలు ఆ ఉత్తరం తనొక్కడే రాసుకోవట్లా, తన ఫిలోమోను ఒక్కడికే రాయట్లా, ఎవరికి రాస్తున్నాడు. అపియాకు, అర్ఖిప్పుకు, అలాగే ఫిలోమోనుకు రాస్తున్నాడు. సంఘమంతటికి రాస్తున్నాడు. సంఘమంతటికి రాస్తున్నాడు. ఇట్స్ ఎ పబ్లిక్ లెటర్, థౌ ఇట్ ఈస్ ఎ ప్రైవేట్ లెటర్.
వ్యక్తిగతమైన ఉత్తరం అయినప్పటికీ కూడా సంఘానికి తెలిసేటట్లుగా రాయమంటున్నాడు. ఆల్ షుడ్ లెర్న్ అండ్ ఆల్ షుడ్ నో. అందరికి తెలియాలా, నేర్చుకోవాలి. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన ప్రభు అయిన క్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగునుగాక. 4-6 వచనాలు. నీ ప్రేమను గూర్చియు ప్రభువైన యేసు ఎడలన సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తం జ్ఞాపకం చేస్తూ ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తుని బట్టి మీ యందున ప్రతి శ్రేష్టమైన వరం విషయం నీవు అనుభవపూర్వకముగా ఎరుగట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలువారొకటన్నది కార్యకారి కావాలని నేను వేడుకొనుచు ఉన్నాను. ఈ వచనంలో ప్రేమను గురించి మాట్లాడుతున్నాడు. నీ ప్రేమను గురించి, పరిశుద్ధుల ఎడల నీ విశ్వాసము, నీ పరిచర్య గురించి నేను విన్నాను. అందుకే నీ గురించి నా ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఒక వ్యక్తి మనకు ప్రార్థనల్లో జ్ఞాపకం ఉండాలంటే అతని లైఫ్ పట్ల మనకు ఒక అవగాహన ఉండాలి. అప్పుడు మనం సిన్సియర్గా ప్రేయర్ చేయగలుగుతాం ఆ వ్యక్తి కొరకు. ఇక్కడ అదే రాస్తున్నాడు, నీ ప్రేమ, నీకున్న విశ్వాసం, ప్రేమ విశ్వాసం, పరిశుద్ధుల పట్ల ఉన్న అనురాగం, వీటిని గురించి నేను విన్నాను. ప్రేమ దేనికి సూచన? క్షమాపణకు సూచన. పౌలు తాను ఏమి అడగబోతున్నాడో ఈ ఉత్తరంలో, ఆ అడగబోతున్నది దొరుకుతుంది అని నమ్ముటకు ఆధారం ఏంటంటే ఫిలోమోను యొక్క ప్రేమ, పరిశుద్ధుల పట్ల అతనుకున్న విశ్వాసం. ఈ ఉత్తరం నిలబడటానికి, ఈ సిఫారసు లేక జవాబు పొందగలగటానికి కారణం ఏంటంటే ద క్యారెక్టర్ ఆఫ్ ఫిలేమోన్. ఫిలేమోను యొక్క వ్యక్తిత్వం, శీలం, గుణం, రూపాంతరం చెందిన అతని యొక్క మనస్సు, దేవుని బిడ్డలను ప్రేమించటం, తనకు వ్యతిరేకంగా నష్టపరిచిన వారిని క్షమించటం, ప్రేమించటం. అంతేకాదు పరిశుద్ధులు అంటే రక్షించబడిన వారు, పాప క్షమాపణ పొందిన వారి పట్ల ఒక విశ్వాసము నీకున్నదని నేను విన్నాను. ఒనేసిము కూడాను కొలసీయుడైన ఫిలోమోను ఇంటి పని చేస్తూ దొంగతనం చేసి పారిపోయిన వాడు పౌలు పరిచర్యలో మారు మనసు పొందిన తర్వాత పౌలు అతన్ని వెనక్కి పంపుతున్నప్పుడు ప్రేమతో క్షమిస్తాడని, పరిశుద్ధుడని చేర్చుకుంటాడని, ఈ 2 మాటలు అతనిలో ముందస్తుగానే ఉన్నవని పౌలు ఎరిగి చెబుతున్నాడు. వాట్ అబౌట్ us? వాట్ అబౌట్ యూ అండ్ మీ? వాట్ అబౌట్ యూ యాజ్ ఎ లిజనర్? వాట్ అబౌట్ మీ యాజ్ ఎ ప్రీచర్? చెప్పండి. వింటున్న శ్రోతగా నీ పరిస్థితి ఏమిటి? బోధిస్తున్న వక్తగా నా పరిస్థితి ఏమిటి? అలనాడు పౌలు ఫిలోమోనును గురించి ఉంచిన ఆ నమ్మకం ఈ రోజున మన జీవితాల పట్ల ప్రజలకున్నదా, బోధకులకున్నదా? ఆలోచించాలి. అందుకు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, క్రీస్తుని బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలిభాగస్తులగుటనన్నది కార్యకారి కావాలని వేడుకొంచున్నాను. మనుషులు ఎప్పుడు రక్షించబడతారు? భక్త సింగ్ గారు పరిశుద్ధాత్మ కార్యాలను ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఆయన చెప్పింది ఏంటంటే,
పరిశుద్ధాత్మయు ఆయన శక్తియు ప్రవాహము ఉజ్జీవము ప్రకటనదారుని యొక్క జీవితంలో లేకపోతే సోల్స్ విన్నింగ్ జరగదన్నాడు. సోల్ విన్నింగ్కి వెనకాలన్న ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే బోధకుని యొక్క జీవితం, బోధకుని యొక్క వరం, బోధిస్తున్న వాని యొక్క అనుభవ జ్ఞానం. అది మనకు తెలిసినప్పుడు ఇతరులు అతని యందు విశ్వాసం ఉంచడం చూస్తాం, మనం కూడా విశ్వాసం ఉంచుతాం. ఒక మంచి సేవకుడు ఉంటే ఎంతగా మనము అతని యందు నమ్మిక ఉంచుతాము. క్రీస్తును బట్టి ప్రతి విశేష వరం, ఆ విశేష వరాలు ఎందుకంటే టు బ్రింగ్ ద సోల్స్ టు ద క్రైస్ట్, టు బ్రింగ్ ద సోల్స్ టు ద క్రైస్ట్. క్రీస్తు యొద్దకు ఆత్మలను రక్షించాలి, పట్టుకురావాలి. అందుకు నీ జీవితంలో ఉజ్జీవము ప్రవహించాలి, ఉజ్జీవము ప్రవహించాలి. అర్థమవుతుందా వాక్యం? ఉజ్జీవముని యందు ప్రవహించకుండా, ఆత్మ యొక్క ప్రవాహముని యందు ప్రవహించకుండా, ఆ పిలుపు యొక్క ప్రతిధ్వనిని యందు ప్రతిధ్వనించకుండా ఆత్మలను నీవు రక్షింపలేవు. యు విల్ నాట్ గెట్ ద ఫ్రూట్స్ ఇన్ యువర్ మినిస్ట్రీ. ఇది మనం తెలుసుకోవాలి. సహోదరుడా, పరిశుద్ధుల హృదయాలు నీ మూలంగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందం, ఆదరణ కలిగెను. పరిశుద్ధుల విశ్రాంతిని ఎవరు ఆలోచిస్తారు? ఈ మాట అసలు ఇప్పటి సంఘాలకు తెలియదు. బోధకులు పట్టించుకోలేదు, నేర్పించరు. పరిశుద్ధులు అంటే తోటి విశ్వాసులు, సేవకులు. ఈ పరిశుద్ధులకు మనం, వారి హృదయాలకు మనం విశ్రాంతినిచ్చే వారంగా ఉన్నామా? వారి టెన్షన్స్, వారి ప్రెజర్స్, వారి యొక్క రిస్క్స్, వాటన్నింటి నుంచి బయటకు వాళ్ళని తీసుకొచ్చే శక్తివంతులంగా మనం ఉన్నామా? ఎజ్రా కాలంలో ఎజ్రా ఇశ్రాయేలీలకు నేర్పించి లోన్స్లో ఉన్న బ్రదర్స్కు సహాయం చేసి వారి ఎసెట్స్ విడిపించి చాలా గొప్ప మేలు చేశాడు. ఒక రివైవల్ వచ్చేసింది ఆనాడు ఇశ్రాయేలు జనాంగం మధ్య. ఇప్పుడు ఎజ్రా తన యొక్క అద్భుతమైన పరిచర్య చేసినప్పుడు, పరిచర్య చేయటం ద్వారా ఒక గొప్ప ఉజ్జీవం వస్తుంది. పరిచర్య ద్వారా ఉజ్జీవం వస్తుంది. పరిశుద్ధుల హృదయాలు విశ్రాంతి పొందినాయి. నీ ప్రేమను బట్టి విశ్రాంతి పొందాయి. అందుకు నాకు ఆనందం, ఆదరణ కలుగుతోంది నా హృదయంలో. ఎంత అద్భుతం! ఎక్కడ కొలసి సంఘంలో ఫిలేమోన్ ఉన్నాడు, ఎక్కడ రోమాలో పౌలున్నాడు. పౌలుకి ఆదరణ, పౌలుకి ఆనందము. ఎందుకంటే అతని ప్రేమ విస్తరించింది. కనుక మన మూలముగా పరిశుద్ధుల ప్రాణములు విశ్రాంతి పొందాలి. అంటే ఫిలిప్పి సంఘములో రాసినట్టుగాను, తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయంలో రాసినట్టుగాను, మీరు ఒకని భారాలు ఒకటి భరించండి. హెల్ప్ ఈచ్ అదర్, సపోర్ట్ ఈచ్ అదర్. ఒకరికొకరు తోడుండండి, ఒకరికొకరు సపోర్ట్ చేసుకోండి, సహాయంగా ఉండండి. అది బైబిల్ చెబుతుంది. ఎప్పుడైతే ఒకరికొకరు సహాయంగా ఉంటారో సంఘం ఎదుగుతుంది, విట్నెస్ పెరుగుతుంది. ఇది మనం గుర్తించాలి. ప్రేమను బట్టి
ఎదుట వారికి విశ్రాంతినివ్వటం నిజమైన ఆనందానికి గుర్తు మరియు మార్గమై ఉన్నది. నీ ఆనందము ఏమై ఉన్నది అనంటే మరొక విశ్వాస యొక్క ప్రేమ కారణంగా. పౌలు యొక్క ఆనందము ఫిలేమోను విశ్వాసులను ఆదరించిన ఆనందం కనుక హాస్పిటాలిటీ ఆతిథ్యము మరవకండి, అట్టిది చేసి అనేకుల దేవదూతలకు ఆహారం ఇచ్చారన్నాడు. కనుక పౌలు ఫిలోమోనుకు రాస్తున్నప్పుడు అతని యొక్క గొప్పతనాన్ని, దేవుడు అతనికి ఇచ్చిన ఆధిక్యతను మాట్లాడుతూ ఇచ్చాడు. రేపటి ఉదయ వాక్యకాల ధ్యానంలో మిగిలిన వచనాలు ధ్యానము చేద్దాము, ప్రార్థిద్దాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించుము. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందము. మా రక్షక, ఈ చిన్ని పుస్తకం ఒకే అధ్యాయం నైనా, ఈ అధ్యాయము ఇంకా ధ్యానించాలి. సహాయం దయచేయము. యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికి తోడైనను గాక. ఆమేన్.